తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కోడి పందాలతో పతాక స్థాయికి చేరింది. ఏలూరులో భోగి రోజు ఉదయం 10 గంటల నుంచే పందెం బరులు కోలాహలంగా మారాయి. పందెం రాయుళ్లు తమ పుంజులను బలం చూపేందుకు సిద్ధమైపోయారు. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన అతిథులతో బరులు కిక్కిరిసిపోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. బరివద్దు మనం చూస్తే పందెంరాయులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, తాము పందెం పట్టిన కోడి పుంజు గెలవాలంటూ కూడా ఇక్కడ వారు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు కోడి పందాలకు సంబంధించి పరిస్థితి ఏంటనేది మనతో కేసును ఉన్నారు. చాలా సుపరిచితులు కోడి పందాలకు సంబంధించినంత వరకు. సరే కేసును గారు, ఏంటి ఎన్ని కోడి పుంజులు తీసుకొచ్చారో, ఎన్ని పందాలు వేయబోతున్నారు? రోజుకి 15 పందాలు కాడికి వేస్తున్నాం అండి. ఈ సంక్రాంతి సంబరాల్లో అందరి సమక్షంలో 15 పందాలు వేస్తున్నాం. కోడి పుంజులు దానికి సంబంధించినట్టుగా అంతవరకే తీసుకొచ్చాం. ఇంకంతకు మించి అంటే కోడి పందాలు వేసే వాళ్ళందరూ కూడా మీరు సుపరిచితులు. అంటే ఏంటి, మీరు పందాలు వేసే వాళ్ళకి ఏం చెప్తారు? లక్షల్లో పందాలు కాస్తున్నారు కింద కూర్చున్న వాళ్ళు అంత ఉత్సాహంగా, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇది లక్షల్లో ఉండే కోట్లలో ఉండేది ఒక ఉత్సాహం. సంక్రాంతి అనేది ఒక పండుగ లాంటిది. ఆ పండుగ అందరూ చేసుకుంటాం. ముఖ్యంగా కోడి పందాల వాళ్ళు ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళటమో లేకపోతే వెనక తీసుకెళ్ళడం అనేది కాదు, కానీ ఒక ఆనందం. దాంతో మనం అందరం కలుస్తాం. ఏంటి సార్, భోగి రోజు ఏ రంగులు ఎక్కువ వెళ్తున్నాయి, ఏ రంగులు ఎక్కువ గెలుస్తున్నాయి అనుకోవచ్చు? రంగులు అనేది మనం చెప్పలేం. అక్కడ విధి విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం రంగుకి ప్రాధాన్యం అనేది కాదు, కోడికే ప్రాధాన్యం ఇస్తాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఉత్సాహంగా కోడి పందాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందో. పందెంరాయులంతా కూడా తమ కోడి పుంజులు గెలవాలంటూ కూడా కొంత ఉత్సాహంగా ఉన్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇంచుమించుగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెదమేరం కానీ, ఇటు ఉండి నియోజకవర్గంలో తో పాటుగా జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం, మరి ముఖ్యమైన చోట్ల ఈ కోడి పందాల బరుల వద్ద అటు ఎమ్మెల్యేలతో పాటు కూటమి కార్యకర్తలు కూడా సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తమ పుంజులు గెలవాలి, తమ పుంజు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఉత్సాహం వారిలో ఉందని చెప్పుకోవచ్చు. సుమారుగా ప్రతి పందెం బరి వద్ద 10 నుండి 20 వేల మంది జనం పందెం బరులు చూడటానికి వస్తున్నారంటే ఇక్కడ పందాల మీద ప్రజల ఆసక్తి ఏ విధంగా ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, నారాయణ.